ఆహారం అనేది అవసరం మాత్రమే కాదు, ఇది మానవత్వానికి ప్రతీక. సో ఫస్ట్ మీ వ్యక్తిగత ప్రయాణం గురించి చెప్పండి. యాక్చువల్‌గా ఈ వన్ డే వన్ మీల్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఒక ఆకలి సమస్యని నేను దగ్గరగా చూసినప్పుడు మా హాలిడే టైమ్స్‌లో మాకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి భోజనం ఎలా అయినా అందిస్తూ ఉంటున్నాము. ఈ మిషన్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నా సవాలు ఎదురైందా? సవాళ్ళు చాలా ఎదురయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే మనము భోజనం పెట్టేటప్పుడు గుంపులుగా వచ్చేసి చాలా మంది ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా, సో మీరు ఎవరితోన్నా ఇన్స్పైర్ అయ్యారా ఇది చూసి? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మదర్ తెరిసా గారండి. యాక్చువల్గా మేము చేస్తున్నది సూసైడ్స్ ఫ్రీ ఇండియా కోసం వర్క్ చేస్తున్నామండి. ఓకే. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటున్నారు, చాలా మంది పిల్లలు ఇప్పుడు చిన్న విషయాలకండి. కానీ మీ లైఫ్లో ఒక చేదు అనుభవం అయితే అలాగే ఉండిపోయింది, ఒకసారి మాతో షేర్ చేసుకోండి. ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ రాసొచ్చింది, మేమేమో చిన్న పని మీద బయటికి వెళ్ళాము. ఆ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తను అప్పటి నుంచి నేను ఇది కాలేజెస్లో స్టార్ట్ చేయడము, అంటే వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము, కౌన్సిలింగ్స్, స్పందన ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో కాలేజెస్కి వెళ్ళడము ఇలా జరిగిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మిషన్ ఏంటి? నా మిషన్ వచ్చేసి, మేము ఇప్పుడు సూసైడ్స్ ఫ్రీ ఇండియా కోసం చేస్తున్నాం కదండి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. ఆహారం అనేది అవసరం మాత్రమే కాదు, ఇది మానవత్వానికి ప్రతీక. సో ఈరోజు మనతో పాటు ఒక మానవత్వానికే ప్రతీక లాంటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఇంకా స్పందన ఫౌండేషన్, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఆనరబుల్ డైరెక్టర్ కూడా. సో వన్ డే వన్ మీల్ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. తనెవరూ కాదు, జ్యోతిర్మయి గుర్ది గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే అండి. సో మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ మీ వ్యక్తిగత ప్రయాణం గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ వన్ డే వన్ మీల్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఒక ఆకలి సమస్యని నేను దగ్గరగా చూసినప్పుడు ఓకే. నాకు అలా అనిపించింది అనమాట. మన సమాజంలో ఒక ఆశతో మన ముందుకి తీసుకువెళ్తే ఒక చిన్న సహాయమైన పెద్ద మార్పుని సమాజంలో తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక్క రోజు ఒకళ్ళకి భోజనం పెట్టి ఆకలి తీరిస్తే ఆ హ్యాపీనెస్ మనకి చాలా తృప్తినిస్తుంది. ఈ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది మీకు అసలు? అదే మాకు ఆకలేసినప్పుడు ఇలా చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకలి సమస్య మేము కూడా ఎదుర్కొన్నాం అనమాట. ఆ టైంలో అయ్యో ఎంతో మంది ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర, లేదా టెంపుల్స్ దగ్గర, లేదా గాంధీ హాస్పిటల్స్ దగ్గర చాలా మంది నేను చూడడం జరిగింది. ఆ టైంలో నేను నా లోపల అనుకున్న ఈ భావన ఇలా స్టార్ట్ చేసామన్నమాట. ఎలా అయినా ఈ ఆకలిని తీర్చాలి, వీళ్ళు ఎలా సహాయం చేయాలి వాళ్ళకి అని. మాదొక టీం అండి, మేమంతా ఎంప్లాయీసే. సో అనిల్, రాణి అని కూడా ఉన్నారు ఇందులో. ఆ టీం అందరం కలిసి మేము అనుకొని వన్ డే వన్ మీల్ అని స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఒక 100 మెంబర్స్కి మేము సహాయం చేయడం జరిగింది. మా హాలిడే టైమ్స్లో మాకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి భోజనం ఎలా అయినా అందిస్తూ ఉంటున్నాము ప్రస్తుతానికి. అది ఎలా అంటే మేము ఆర్డర్స్ చేస్తాం, లేదంటే ఇంట్లో వండుకొని కూడా మేము తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టడం జరిగింది అనమాట. ఓకే. మీ టీం మెంబర్స్ అంతా కలిసి, అంటే మీకు వచ్చిన ఇన్కమ్ లో ఇంత అమౌంట్ మీరు పక్కన పెట్టి ఇదంతా చేస్తుంటారు. అవునండి. రియల్లీ గ్రేట్. ఇప్పుడు సరే, ఈ ఆలోచన అంటే ఎన్ని రోజుల ముందు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది వన్ డే? ఆల్మోస్ట్ 2 years అయిందండి. 2 years నుంచి మీరు ఇలాగే 2 years చేస్తున్నారు. నుంచి స్టార్ట్ చేసాము. ఓకే. ఈ మిషన్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నా సవాలు ఎదురైందా? సవాళ్ళు చాలా ఎదురయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది ఏంటంటే మనము భోజనం పెట్టేటప్పుడు గుంపులుగా వచ్చేసి ఆ ఉన్న భోజనాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు పాపం చాలా మంది. మనం ఇస్తున్నాము,
వాళ్ళు దాన్ని ప్రాపర్‌గా తీసుకోలేక మన మన సమాజంలో ఏంటంటే క్యూ పద్ధతి సరిగ్గా పాటించరు. ఆ పాటించకపోవడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు, లేకపోతే ఇక్కడెందుకు పెడుతున్నారు? మీరెవరు? ఏంటి? హాస్పిటల్స్‌లో అలౌ చేయట్లేదండి. ఓకే. ఎవరు? ఎందుకొచ్చారు? అసలు మీరెందుకు పెడుతున్నారు? అని సమస్యలు మేము ఎదుర్కొన్నాము. ఓకే. బట్ పైనుంచి ఒక లెటర్ తీసుకొని మేము వాళ్ళకి సహాయం చేయడం, అందించడం జరిగింది. ఓకే. ఇన్ని సమస్యలున్నా ఇంకా కంటిన్యూ చేయడం అనేది నిజంగా గ్రేట్. యాహ్! అండ్ ఇలాంటి పెద్ద మనసు ఉండడం చాలా మందికి తక్కువే ఈ కాలంలో అయితే. సో, ఫ్యూచర్‌లో దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ ఈ సమాజంలో ఈ మెసేజ్ ద్వారా మీరు సాక్షి టీవీ నుంచి అందిస్తున్నారు. ఎవరైనా చూసి ప్రేక్షకులు మాకు ఇన్వాల్వ్ అయినా పర్వాలేదు, ఇన్వాల్వ్ కాకపోయినా గానీ ఒక్కళ్ళు ఒక రోజుకి హుహు. ఒక భోజనం సప్లై చేయగలిగితే అలా ఆకలి సమస్యను తీర్చొచ్చు సమాజంలో అవును. టోటల్‌గా అనేది నా భావన అండి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కరెక్టే అండి మీరు చెప్పేది. యాహ్! ఎందుకంటే మీతో పాటు మీకు ఇంకా ఎవరైనా హెల్ప్ తోడైతే అది అవునండి. ఇంకా పెద్ద పెద్ద ఉద్యమంలాగా మనము ఉద్యమం చేయొచ్చు చెయ్యొచ్చు. ఇంకా అనేది నీడీ పీపుల్‌కి చాలా రీచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఇలా అంటే చాలామంది ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా! సో, మీరు ఎవరితోన్నా ఇన్‌స్పైర్ అయ్యారా? ఇది చూసి? యాహ్! నా హ్మ్. ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మదర్ తెరిసా గారండి. ఓకే. మదర్ తెరిసాని చూసి ఆవిడ చాలా సార్లు నేను ఆవిడ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆవిడ గురించి నేను చదివాను. హ్మ్. అసలు మదర్ తెరిసా ఎందుకు ఇలా చేసింది? అది తను ఇక్కడ వ్యక్తి కూడా కాదు. వేరే కాదు. దగ్గర నుంచి వచ్చి హ్మ్. మనకిక్కడ అలా సేవ చేయడం అనేది హ్మ్. చాలా గొప్ప విషయం అండి. మనం వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు మనం అసలు చేయలేం కదా! ఆవిడ వేరే కంట్రీ నుంచొచ్చి ఇక్కడ మనకి సమాజంలో సేవ చేసినందుకు నాకు తను చిన్నప్పటి నుంచి నా ఇన్‌స్పిరేషన్ మదర్ తెరిసా గారు. సో, అందుకనే నేను అలా ఆవిడని లోపల నా హృదయంలో ఆవిడని పెట్టుకున్నాను కాబట్టి, అందుకనే నేను చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సూపర్. సూపర్. రియల్లీ. యాహ్! సో, మీకు ఆల్రెడీ 15 ఇయర్స్ అంటే కార్పొరేట్ వ్యవస్థలో అలాంటి అనుభవం ఉంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు యెస్ కదా! అండి. సో, ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? యాహ్! డెఫినిట్‌గా అండి చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే చాలా మందికి టైమ్ మేనేజ్‌మెంట్ తెలీదు. యెస్. టైమ్ మేనేజ్‌మెంట్ మనం ఎప్పుడైతే టైమ్ మేనేజ్‌మెంట్‌ని హ్మ్. మనము కరెక్ట్‌గా మనము పెట్టుకున్నామనుకోండి, డెఫినిట్‌గా ఇవన్నీ చేయొచ్చు. హాలిడేస్ ఉంటాయి. కొంత టైం మనం దానికి కేటాయించగలిగితే ఈ టైంలో మనం ఈ పని చేసుకోవాలి, ఈ టైంలో హ్మ్. మనం ఈ పని చేసుకోవాలి అని మనం దాన్ని కేటాయించుకోగలిగితే డెఫినిట్‌గా చేయొచ్చండి. అండ్ ఓకే. మా టీమ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంత భగవంతుడి దయ అండి. భగవంతుడు కూడా దానికి మాకు సహకరిస్తున్నాడు. దానివల్ల మేము మా టీమ్‌తో పాటు ఈ పని చేయగలుగుతున్నాము. ఓకే. పైగా మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కదా! ఓకే. సో, అంటే మీ టీమ్‌ని లీడ్ చేయడం కూడా అదే కదా! అవునండి. సో చేయాలిగా తప్పదు. ఓకే. ఎలా మీరు మేనేజ్ చేస్తారు మీ టీమ్‌తో? హ్మ్. ఇంకా టీమ్ అంటే మోస్ట్‌లీ అందరూ చక్కగా మాట వింటారండి. మాట వినడం వల్ల వాళ్ళు మనతో వాళ్ళకున్న ఆహ్, టైము, వాళ్ళకున్న సహాయం, వాళ్ళకున్న ఆశని మనతో పంచుకోవడం వల్ల హ్మ్. చక్కగా మేము ముందుకు సాగుతున్నాం ప్రస్తుతానికి. మాకు ఇంకా టీమ్ యాడ్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నామండి. రియల్లీ. ఎందుకంటే చాలామంది జాబ్స్ అయితే చేస్తుంటారు. కానీ ఆ! సమాజ సేవ అనేది చాలా తక్కువ తక్కువ మందిలోనే చేస్తారు. చూస్తుంటాము. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఎవరికన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇలా జాబ్ చేస్తూ సమాజ సేవ చెయ్యాలి అని హ్మ్. మీరేమన్నా మెసేజ్ ఇస్తారా? డెఫినెట్‌గా అండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరున్నారు. మీ ఆశ లోపల ఏదైనా ఒకళ్ళకి సాయం చేయాలి అనుకోనండి, అది చేసేసేయండి డెఫినెట్‌గా. ఎప్పుడైతే అనుకుంటున్నారో అది చేసేసేయండి. డిలే చేయొద్దు. హ్మ్. డిలే చేస్తే అదేమైతుందంటే, డిలే అది అలాగే అయిపోతుంది. సో, మీరేదైనా అనుకుంటే అది చేసేయడం బెటర్. అలా స్టార్ట్ చేస్తే సమాజంలో మంచి మార్పును మనం తీసుకురావచ్చు. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయకపోతే కుదరదు కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఎవరైనా ఆ! ఒకళ్ళు స్టార్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా దానికి భగవంతుడు తోడు మన సమాజం తోడు ఉంటుంది. దాని దానివల్ల మనం ముందుకు సాగగలుగుతామండి. పైగా ఎవరికన్నా హెల్ప్ చేస్తే ఆ వచ్చే అంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా! డెఫినెట్‌లీ అండి. ఆ అవును. తృప్తే వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా మేము ఇలా ఎవరికైనా భోజనం పెట్టి ఇంటికి వెళ్లి పడుకుంటే నిజం ఫుల్ చెప్పాలంటే మనం సాటిస్ఫైడ్. చాలా సాటిస్ఫాక్షన్ 100% అసలు ఈరోజు మనం ఒకళ్ళకి భోజనం పెట్టాం, వాళ్ళ ఆకలిని తీర్చాము అనే లోపల ఉన్న ఆనందాన్ని తట్టుకోలేము అవును. ఒక్కొక్కసారి. అవును. యాహ్! డెఫినెట్‌గా నీడీ పీపుల్స్ చాలా మందున్నారండి. నేనెక్కడి నుంచి చూసానంటే ఆల్‌మోస్ట్ సికింద్రాబాద్ మొత్తము
మీరు స్టేషన్స్‌లో అక్కడ ఇక్కడ దగ్గర చూస్తే మొత్తం అక్కడ పిల్లర్స్ ఉంటాయి చూడండి. ఆ పిల్లర్స్ దగ్గరే ఉంటారు. అవును. చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళకి మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌కి మీరు ఆనరబుల్ డైరెక్టర్ కదా! యెస్ సో, అండి. దాని గురించి కొంచెం చెప్పండి. యాహ్! డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇది యాక్చువల్‌గా మేము చేస్తున్నది సూసైడ్స్ ఫ్రీ ఇండియా కోసం వర్క్ చేస్తున్నామండి. ఓకే. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటున్నారు. చాలా మంది పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకండి. చిన్న చిన్న విషయాలు అది ఏంటంటే పేరెంట్స్ తిట్టారనో, హ్మ్. లేకపోతే ఫ్రెండ్‌తో గొడవైందనో, అవును. లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అనో, లేదు మమ్మీ రీసెంట్‌గా ఒక కోప్పడిందనో. ఆ! కోప్పడింది. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫుడ్ నచ్చలేదంట. దానివల్ల కూడా చిన్న సూసైడ్ విషయానికి చేసుకుంటారు. సూసైడ్ చేసుకొని ఆహ్, పిల్లలు ఇలా చేసుకోవడం జరిగింది. పేరెంట్స్‌కి చాలా బాధ కదండీ. పేరెంట్స్ చాలా. ముందు పిల్లలు హ్మ్. అలా చేసుకోవడం అది తట్టుకోలేని బాధండి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఆ! అది నేను కూడా అనుభవించాను. అందుకనే నేను ఇది స్టార్ట్ చేశాననమాట. హుహుహు. ఇప్పటి వరకు మేము కాలేజెస్‌కి లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ ఇట్ అనే ప్రోగ్రామ్‌తో వెళ్తున్నామండి. ఓకే. 15,00,000 స్టూడెంట్స్‌ని మేము కలిసాము. హ్మ్. అండ్ ఆల్మోస్ట్ 13-1500 స్టూడెంట్స్ మాకొచ్చి టెస్ట్ మనీస్ చెప్పారు. మేడం మీరు మాట్లాడిన తర్వాత మేము ఈ సూసైడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మాలో అవన్నీ మేము తీసివేసుకోవడం జరిగింది. అండ్ మేము ఇప్పటి నుంచి చాలా చక్కగా చదువుకొని మంచి సమాజానికి మేము సేవ చేస్తాము అని మాతో డైరెక్ట్‌గా చెప్పడం జరిగిందండి. అసలు ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉండింటది కదా! చాలా ఎందుకంటే హ్యాపీగా ఒక ఉందండి. ఇది మనిషిని చాలా అనుకున్నాం ఆ! మేమైతే. అవును. డెఫినిట్‌గా ఇది చాలు నా జీవితానికి. నాకు ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక కాలేజ్‌లోనే ఒక 25 మెంబర్స్ వస్తారండి. వచ్చేసి ఓకే. చెప్పేస్తారు. ఆ! వెళ్ళినప్పుడల్లా చెప్తారు. మేడం మీరు చెప్పిన మాటలు విన్నాక మేము ఈ థాట్స్‌లో నుంచి బయటికొచ్చాము. చాలా థాంక్స్ అని చెప్తారు. ఆ ఓకే. విషయాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అయితే ఈ సంస్థ ద్వారా మీకు ఏదైనా గుర్తుండిపోయే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? హ్మ్. ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. ఆ! ఒకరోజు ఒక పాప వచ్చింది నా దగ్గరికి. ఓకే. మేడం యాక్చువల్‌గా నేను మా ఫాదర్, మదర్ ఆహ్, మంచిగా ఉండట్లేదు. అంటే లైక్ గొడవలు పెట్టుకుంటున్నారు. ఓకే. ఓకే. మా హ్మ్. ఫాదర్, మదర్ ఇంట్లో కరెక్ట్‌గా ఉండట్లేదని చెప్పి వాళ్ళ వలన హుహు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో! రేపే హ్మ్. నేను చనిపోదాం అనుకున్నాను. బట్ హ్మ్. మీతో మీరు మాట్లాడిన తర్వాత హ్మ్. నేను దీన్ని విరమించుకున్నానండి. డెఫినిట్‌గా నేను వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను మాట్లాడతాను. హుహు. అండ్ డెఫినిట్‌గా నేను ఇలాంటి థాట్‌ని మళ్ళీ నా హృదయంలోకి గాని, నా మనసులోకి గాని తీసుకురాను అని ఒక పాప వచ్చి చెప్పడం జరిగింది. సెయింట్ మేరీస్ కాలేజ్‌లో. ఓకే. అది హ్మ్. నేను విన్నాక చాలా ఐ యామ్ సో ఫెల్ట్ యాహ్! హ్యాపీ అండి. అన్‌ఫర్గెటబుల్ అన్నమాట అస్సలు. డెఫినెట్‌లీ అండి. అసలు నేను వెంటనే అక్కడ ఏడ్చేసాను. ఆ హ్మ్. టైంలో. హ్మ్. అలా చాలా జరిగాయి. అలా మాకు ప్రతి కాలేజీలో జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఓకే. సిట్యుయేషన్స్. అయితే మీరు ఒక సింగర్ అని మేము విన్నాము. ఆ! సో, మా కోసం ఒక పాట పాడండి. హ్మ్. పాడతానండి తర్వాత తర్వాత డెఫినెట్‌గా. పాడతారా? ఇప్పుడే వద్దా? ఓకే. ఓకే. లాస్ట్‌లో పాడండి. షూర్. అయితే ఈ సంస్థ ద్వారా మహిళలకు గాని, లేకుంటే అమ్మాయిలకు గాని ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలుంటాయా? డెఫినెట్‌గా అండి. హ్మ్. మాకేంటంటే ఓన్లీ గర్ల్ చైల్డ్ కోసం హ్మ్. మేమొక స్వతంత్ర ప్రోగ్రామ్ అని డిజైన్ చేసామండి. స్వతంత్రం. స్వతంత్ర. హ్మ్. స్వతంత్ర ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అసలు గర్ల్స్ ఎలా ఉండాలి? హ్మ్. వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎలా మెలగాలి. మెలగాలి? హ్మ్. వాళ్ళు ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌ని హుహు. వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తే ఎలా ఫేస్ చేయాలి? ఓకే. హ్మ్. అలాంటివి కూడా మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే. అండ్ హ్మ్. కరాటే అవన్నీ కూడా నేర్పిస్తున్నామనమాట. నేర్పిస్తున్నారా? యాహ్! హ్మ్. మన ఓకే. మన దగ్గర కరాటే మాస్టర్స్ కూడా ఉన్నారు. సో, హ్మ్. ఆ అవేర్‌నెస్ కూడా మేము వాళ్ళకి కల్పిస్తున్నామనమాట. ఓకే. చాలామంది అంటే ఇప్పుడు అటాక్ అవుతారు. ఎవరో ఒకళ్ళు అటాక్ చేశారనుకోండి. హ్మ్. అప్పుడు వాళ్ళు ఎలా అక్కడి నుంచి తప్పించుకోగలగాలి అనే విషయాన్ని కూడా మేము చెప్తూ ఉంటాము ఈ గర్ల్ చైల్డ్‌కి చాలా ఆల్‌మోస్ట్. గొప్ప విషయాలండి. నిజంగా వింటుంటేనే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ 'స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' ఆలోచన ఎలా పుట్టింది? ఆలోచన అంటే యాక్చువల్‌గా సామ్యుల్ రెడ్డి గారు అని వాళ్ళ డాటర్ షీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అండి. హుహు. దాంట్లో నుంచి సార్‌కి పుట్టింది. అందులో హుహు. నేను కూడా భాగంగా అయ్యాను. హుహు. వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో, ఇలా యాహ్! అంటే అందరూ ఒక్కసారిగా యాహ్! కలిసి పని పనిచేస్తున్నారు. చేస్తున్నాము. సో, ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకంటే ఇలాంటివి ఈ అవగాహన అంటే పిల్లలకి ఈ మధ్య నిజంగానే చాలా అవునండి. చిన్న చిన్న వాటికి హ్మ్. వాళ్ళు హార్ట్ బ్రేక్ అవుతున్నారు. యెస్.
సో, అంటే మీరు అంటే సెషన్స్ తీసుకుంటారా? లేకుంటే కాలేజ్‌కే ఎళ్లి మాట్లాడతారా? ఎలా? కాలేజ్‌కే వెళ్ళి మాట్లాడతామండి. హ్మ్. పర్సనల్ కౌన్సెలింగ్ కూడా చేస్తాము. చేస్తారు. హ్మ్. పర్సనల్ కౌన్సెలింగ్ ఇప్పుడు హ్మ్. మనకి నంబర్ ఉంటుంది కదా! మన నంబర్ ఇస్తాము వాళ్ళకి హ్మ్. కాలేజ్‌లో. హ్మ్. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మాట్లాడాలి అనుకుంటే హ్మ్. వాళ్ళు కాల్ చేయొచ్చండి ఎనీ టైమ్. ఓకే. మేము పర్సనల్‌గా అవైలబుల్‌గా వచ్చి ఉంటాం. హ్మ్. యాహ్! పర్సనల్‌గా కౌన్సిల్ ఇస్తున్నాము. హ్మ్. అండ్ కాలేజెస్‌కి వెళ్తున్నాము. కాలేజెస్‌లో కూడా మేము ఆ! మాట్లాడడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే. ఇప్పుడు మీరు మ్యూజిక్ మీద ఎంత అంటే మీకు మ్యూజిక్ వచ్చు. అండ్ మీరు చాలా మంచి సింగర్ అని కూడా మేము విన్నాం. సో, ఇదెలా స్టార్ట్ అయింది మీకు? ఇది ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్‌గా చిన్నప్పుడు నేను ఆహ్, కొన్ని సందర్భాల్లో సాంగ్స్ ద్వారా మారిపోయానండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక సాడ్ మూమెంట్‌లో నేనున్నాననుకోండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ వినడం వల్ల, అవును. లేదు దాంట్లో మూడే ఒక చేంజ్ అవుతుంది యాహ్! కదా! మూడే చేంజ్ అయిపోతుంది. సపోజ్ చూడండి 'మౌనంగానే ఎదగమని' యెస్. 'మొగ్గ నీకు చెప్తుంది.' ఆ సాంగ్ ఎంత మంచి డెప్త్ ఉన్న ఇన్‌స్పిరేషన్ సాంగ్. సాంగ్స్ అంటే, హ్మ్. డెప్త్ ఉన్న సాంగ్ అంటే, అది విన్న తర్వాత ఎవ్వరైనా మారిపోవాల్సిందే కదండీ! అవును. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి సాంగ్స్ కొన్ని నేను వినడం వల్ల నాకు ఆహ్, ఎవరో ఎవరి కౌన్సెలింగ్ అవసరం లేకుండా అయిపోయింది. బట్ ఆ సాంగ్స్ విని నేను చాలా సార్లు నా థాట్స్‌ని మార్చుకున్న రోజులున్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు ఆ! అనిపించిందన్నమాట. ఎందుకు సాంగ్స్‌కి అంటే సంగీతం అంటే సంగీతంతో రాళ్ళైనా కరుగుతాయి అని విన్నాం కదా! మనం చాలా సార్లు. అవును. సో, అట్లా అంత సాంగ్స్‌కి సంగీతానికి అంత పవర్ ఉందన్నమాట. సో, కరెక్టే. ఎందుకు అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే, యూత్ కోసం నేను డివోషనల్ సాంగ్స్ నేను చేస్తూ ఉంటాను. ఆహా! చేసి అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. ఎవరో ఒకళ్ళు వింటారు. విని హ్మ్. దీనివల్ల చేంజ్ అవుతారు. వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని మార్చుకుంటారు అని చిన్న ఆశ అండి. ఓకే. అంటే మీరు సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. యెస్. యెస్. అండ్ ఎవరు రాస్తారండి? మా మదర్ రాస్తారు. ఆహా! మనకింకా రైటర్స్ కూడా ఉన్నారు. రాజేష్, అనిల్ అని ఓకే. వీళ్ళంతా రాస్తా ఉంటారు. ఓకే. రాసినప్పుడు నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూస్ ఉంటాను. చేస్తారు. యాహ్! ఓకే. అయితే ఈ కార్యక్రమం లాస్ట్‌లో అయితే మాకు పాట పాడి వినిపించాలి. తప్పకుండా అండి. తప్పకుండా. ఓకే. ఏ ఏజ్ నుంచి మీరు ఈ పాటలు స్టార్ట్ చేశారు? ఆహ్, నేనొచ్చేసి ఆల్‌మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్ అయిందండి 6 నేను ఇయర్స్ స్టార్ట్ నుంచి. చేసి. ఓకే. యాహ్! 6 ఆ! ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. కంటిన్యూయస్. ఆ! ప్రొడ్యూస్ చేస్తున్నాను. మేడం మీరు ఒక పాట పాడతానన్నారు గదా! సో, యాహ్! మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. ఐ యామ్ నాట్ ఎ గుడ్ సింగర్ అండి. జస్ట్ ఏదో బాత్రూమ్ సింగర్ పాడుతూ ఉంటాను ఇంట్లో. మీరు పాడండి. ఆ! ఓకే. థాంక్ యూ. ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరాదే ఒక ప్రేమైన కానరాదే. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మీ పెయిన్ కనిపిస్తుంది. మీ ఆ పాటలోనే ఆ మనసు పడే బాధ కనిపిస్తుంది. ఓకే. అయినా గూడా దీని మీనింగ్ మీరు చెప్పండి. ఈ సాంగ్ మీనింగ్ ఏంటంటే ఈ లోకంలో నేను ఒక ఫ్రెండ్‌షిప్ కోసం హ్మ్. మామూలు భాషలో చెప్తున్నాను. ఒక ఫ్రెండ్‌షిప్ కోసం వెతికాను. హ్మ్. ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమలు, స్వార్థమైన ఫ్రెండ్‌షిప్సే ఎక్కువైపోయాయండి. అవును. ఏది లాభం లేకపోతే ఫ్రెండ్‌షిప్ చేయట్లేదు. అవును. ఏదైనా వాళ్ళతో ఒక లాభం ఉంది. వాళ్ళతో మనకొక ఫ్రెండ్‌షిప్ చేస్తే వీళ్ళొకటి ఇస్తారు. లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఇది పొందుకోగలుగుతాము అని అవతల నుంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉంటున్నాయి కానీ, నిజమైన ప్రేమలైతే లేవు. ఆ ఓకే. నిజమైన ప్రేమ ఓన్లీ గాడ్ ఒక్కటే ఇవ్వగలరు మనకి. హ్మ్. అదే ఈ సందేశం అనమాట. ఎక్కడ నేను వెతికాను ఎన్నో ప్రేమల్ని. ఎ చెలిమి కోసం వెతికాను. కానీ నాకెక్కడా దొరకలేదు. ఒక్క ప్రేమైనా దొరకలేదు అనే దీని సారాంశం. ఓకే. చాలా బావుందండి. చాలా థాంక్ యూ. అద్భుతంగా ఉంది. అయితే పాటల ద్వారా యువతని మనం మార్చొచ్చంటారా? డెఫినెట్‌గా మార్చొచ్చండి. చాలామంది యువత ఇంక్లూడింగ్ మీ నేను హ్మ్. కూడా యూత్‌లో ఉన్నప్పుడు పాటల ద్వారానే నేను మార్పుల్ని తీసుకురాగలిగాననమాట. అంటే ఆ! దేంట్లోనైనా నా ఆలోచనలో కానీ, బయట వేరే వాళ్ళ ఆలోచనలో కానీ మార్పుని ఎక్కువగా పాటల ద్వారా గూడా తీసుకురావచ్చు. 50% మ్యూజిక్ వల్ల చాలా లాభాలున్నాయండి. ఓకే. 100% అని నేను చెప్పలేను. బట్ 50% డెఫినెట్‌గా మ్యూజిక్ వల్ల అండ్ సంగీతం వల్ల పాటల ద్వారా చాలా మార్పుని తీసుకురాగలుగుతాం. ఓకే. మ్యూజిక్ వల్ల మనం చాలా ఇన్‌స్పైర్ అవుతామంటారు. డెఫినెట్‌లీ. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే యాహ్! మ్యూజిక్‌తో రాళ్ళు కూడా కరుగుతాయి గదా! యెస్. మరి. సంగీతం ద్వారా రాళ్ళు కూడా కరిగించగలము అనే ఒక సామెత కూడా ఉంది.
ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అంటే మీరేమనుకుంటున్నారు? ఈ పాటల ద్వారా మార్పు తేవాలనుకుంటున్నారా? మార్పు సమాజంలో వస్తుందని ఆశిస్తున్నానండి. ఓకే. తేవాలి అని నేను అనుకోవట్లేదు. హుహు. ఎవరో ఒకళ్ళైతే వింటారు కదా అని వింటారు. చెప్పేసి. హ్మ్. ఒక్కరైనా వింటారేమో, హ్మ్. విని దాంట్లో ఉన్న భావన అర్థం చేసుకొని హ్మ్. ఏదైనా వాళ్ళకి అలాంటి థాట్ ఏదైనా ఉండిందనుకోండి, హ్మ్. సూసైడ్ చేసుకోవాలనో, లేకపోతే ఇంకేదైనా డిప్రెషన్‌లో ఉంటారు కొంతమంది. అలాంటి పిల్లలకి మంచిగా తోడ్పడుతుంది, సహాయం చేస్తుంది అనే చేస్తుంది. ఒక హ్మ్. చిన్న ఆశతో నేను చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే యాహ్! సోషల్ సర్వీస్ ప్లస్ మ్యూజిక్ అనేది చాలా చాలా రేర్ కాంబినేషన్. రేరేనండి. రేర్. అవును. సో, ఈ కాంబినేషన్‌ని ఫ్యూచర్‌లో ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఏమన్నా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా నేను సాంగ్స్ చేయాలి అండ్ వన్ డే వన్ మీల్‌లోంచి యూత్‌ని తీసుకురావాలి అనే ఒక యెస్. చిన్న ఆశ అండి. ఆ! ఎక్కువగా యూత్ కోసం నేను వెయిట్ చేస్తున్నాననమాట. మనదేముంది ఎప్పుడైనా ఇంకా మన ఏజ్ అయిపోతుంది. ఉన్న సమాజంలో యూత్‌కి దాన్ని పరిచయం చేస్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే ఆశ అండి. మీరన్నట్లు ఇప్పుడు యూత్ అయితే రావాలని మీరు ఆహ్వానిస్తున్నారు. కానీ ఈ కాలంలో యూత్ దారే వేరే రకంగా ఉంది దారే చాలా వేరే రకంగా మందికి. అవునండి. కానీ మీరు ఒక సందేశం ఇవ్వండి. యూత్ ఎందుకు సోషల్ సర్వీసెస్ చెయ్యాలి? యూత్ ఎందుకు సోషల్ సర్వీసెస్ చేయాలి అంటే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువగా ఏంటంటే సమాజంలో 70% వీటి మీద అసలు అవగాహన లేదు. లేదు. హ్మ్. అవగాహన అనేదే లేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ముందుగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. హుహు. లాభాలంటే ఎలా అంటే నేను అనేది వాళ్ళకి చాలా సంతృప్తినిస్తుంది. హుహు. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు బ్యాక్ వెళ్లి చూసుకుంటే మనం ఏమైనా సమాజ సేవ చేశామా? ఎవరికైనా సహాయం చేశామా? అని హుహు. తర్వాత వాళ్ళు చూసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఏం కనిపించదు. శూన్యం కనిపిస్తుంది. ఆ! నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేయగలిగితే ఏదైనా హ్మ్. సమాజానికి ఒక సేవ చేయగలిగితే, చిన్న ఆశతో వాళ్ళు బయటికి రాగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు ఫ్యూచర్‌లో చాలా అచీవ్ అవుతారు. ఓకే. అంటే సక్సెస్‌ని సాధిస్తారు. కరెక్ట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అంటే సమాజ సేవ వైపు రావాలి? ఎందుకు రావాలి? వాళ్ళకి ఏంటి లాభము అనేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీరేం చేస్తారు ఫ్యూచర్‌లో? అంటే హ్మ్. లాభము అనగానే మనకి ఏమనిపిస్తుందంటే, ప్రతి దాంట్లో మనం లాభం చూసుకోకూడదండి. అవును. హ్మ్. ప్రతి దాంట్లో లాభం సెల్ఫ్ చూసుకోకూడదు. సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ కోసం. సాటిస్ఫాక్షన్ ఈస్ ఆ! మోర్ ఇంపార్టెంట్. అవును. యాహ్! ఓకే. అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే యూత్ కూడా యెస్. యెస్. సోషల్ సర్వీసెస్ వైపు వస్తాయన్నమాట. యెస్ అండి. యెస్. ఓకే. ఇప్పుడు యాహ్! అంటే యువతకి మీరిచ్చే సందేశం ఇది రైట్? యెస్ అండి. హ్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మిషన్ ఏంటి? నా మిషన్ వచ్చేసి మేము ఇప్పుడు సూసైడ్స్ ఫ్రీ ఇండియా కోసం చేస్తున్నాం కదండీ! హ్మ్. మేము అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలా కంట్రీస్ కూడా వెళ్ళాము మేము ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. మలేషియా, సింగపూర్, దుబాయ్, హ్మ్. శ్రీలంక ఏ కంట్రీకి వెళ్ళినా గానీ హ్మ్. యూత్ ఆలోచనలు, థాట్ ప్రాసెస్ ఇలాగే ఉందండి. ఇలాగే ఉంది. వాళ్ళ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. అంటే అక్కడ సోషల్ కూడా సర్వీస్ కాకుండా సోషల్ మీడియా ఎక్కువుందంటారా? యెస్ అండి. సోషల్ మీడియా ఎక్కువుంది. హ్మ్. అండ్ పేరెంట్స్ ప్రభావం కూడా ఆల్‌మోస్ట్ 50% ఉంది. హ్మ్. కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే. యాహ్! హ్మ్. పిల్లలకి పేరెంట్స్‌కి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా హ్మ్. ఇలాంటివి జరగడానికి చాలా ఆస్కారాలున్నాయి. హుహు. నేను పేరెంట్స్‌కి చెప్పేదేంటంటే, ఇప్పుడు మీరు పిల్లలతోటి ఎంప్లాయీసే అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరూ వ వర్కింగే వర్కింగే అయ్యుండొచ్చు. వర్కింగే అయ్యుండొచ్చు. హ్మ్. అయినప్పటికీ మీ ఫ్రీ టైమ్‌లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, వాళ్ళ సమస్యలేంటో మనం తెలుసుకోగలిగితే డెఫినిట్‌గా సమాజాన్ని మార్చుకోగలుగుతాం మనం. ఎగ్జాక్ట్‌లీ. ఈ ప్రాసెస్‌లో అంటే వాళ్ళకేదైనా అలాంటి థాట్స్ వచ్చినా గానీ, ఆ థాట్‌లో నుంచి మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను అదే చాలా మంచి మాట చెప్పగలుగుతున్నా. చెప్పారు. హ్మ్. నేను కూడా అది చేసుండొచ్చు. కానీ ఎక్కడ మరి మిస్టేక్ అయిందో నాకు తెలీదు కానీ మై డాటర్ ఆల్సో షీ కమిటెడ్ సూసైడ్. సో, అందుకు ఈ ఇందుకోసమని నేను ఆ పేరెంట్స్‌కి ఆ మాట చెప్తున్నానండి. నిజంగా అండి. మీ లాస్ కోసమైతే మేము నిజంగా చాలా బాధపడుతున్నాము. కానీ మీరు దీని తర్వాత దాన్ని అధిగమించి ఈ రకంగా చాలా మందికి ఎట్లా సహాయం చేస్తున్నారంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే మీ అంటే ఒక ఇంట్లో జరిగింది ఇంకొకళ్ళ ఇంట్లో జరగకూడదు జరగకూడదు. హ్మ్. అనే చిన్న ఆలోచన అండి అంతే. జ్యోతిర్మయ్ గారు, ఇప్పుడు మీరన్నట్లు ఇంత బాగా మీరు వన్ డే వన్ మీల్ కానీ, ఈ ఫౌండేషన్ కానీ ఇదంతా మీరు స్టార్ట్ చేశారు కదా! కానీ మీ లైఫ్‌లో ఒక చేదు అనుభవం అయితే అలాగే ఉండిపోయింది. ఒకసారి మాతో షేర్ చేసుకోండి. ఆహ్, నాకిద్దరు పాపలండి. ఆహ్, పెద్ద పాప డిగ్రీ చదువుతుండే ఆ టైంలో. చిన్న పాప ఇంటర్ చదువుతుంది. తను కాలేజ్ టాపర్ యాక్చువల్‌గా చదువుతది. ఒకరోజు ఆ టైంలో మార్చ్‌లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.
మార్చ్‌లో మ్యాథ్స్ ఎగ్జామ్ రాసొచ్చి, తను ఆ రోజు కొంచెం డల్‌గానే ఉంది. అది నేనేమనుకున్నానంటే, ఏదైనా క్వెషన్ మిస్ అయ్యి ఉంటది. హ్మ్. సో, తను రాయలేకపోయిందేమో అనుకోని అడిగాను. ఎలా రాసావమ్మా అని. యాక్చువల్‌గా చెప్పాలంటే తను ఎగ్జామ్స్ రాసి వచ్చాక నేను అడుగుతాననమాట ఎవ్రీ హ్మ్. టైము. ఎలా రాసావు నాన్న అంటే చాలా జోయల్‌గా ఆన్సర్స్ చెప్తుంటుంది. హ్మ్. నాకు చేత్తో రాసా మమ్మీ, పెన్‌తో రాసా మమ్మీ అట్లా నాకు చాలా జోయల్‌గా ఆన్సర్స్ చెప్తుంది. వాళ్ళ ఫాదర్‌కి గూడా అలాగే చెప్తుందనమాట. బట్ ఆ రోజు నాకు అంత జోయల్‌గా చెప్పలేదు. హ్మ్. బట్ కానీ నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే. ఇవాళ ఏదైనా సమ్ ఫైనల్ మిస్టేక్. ఎగ్జామ్సా? యాహ్! ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్. హ్మ్. ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ రాసొచ్చింది. మేమేమో చిన్న పని మీద బయటికెళ్ళాము. హుహు. ఆహ్, ఆ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తను లోపల హ్యాంగ్ చేసుకొని ఉండిందండి. హ్మ్. చూస్తే హ్మ్. ప్రాణం లేదు. అయితే మేమేమైనా తను రాసి పెట్టిందేమో ఎక్కడైనా అని చెప్పేసి వెతికాం కానీ ఎక్కడ లేదు. బట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో ఎందుకిలా చేసుకుంది తిను అని చెప్పేసి మేము ఆలోచన చేస్తే మాకు ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏం జరిగిందో తెలిసింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక ఆహ్, ఫస్ట్ పేపర్ వచ్చి తనకి హిందీలో తనే కాలేజ్ టాపర్. కాలేజ్ 99 ఔట్ ఆఫ్ టాపర్. ఆ! 100 అండ్ 98 ఇంగ్లీష్. 60 మ్యాథ్స్ ఫస్ట్ పేపర్. సో, ఇది ఏదైతే మ్యాథ్స్ సెకండ్ పేపర్ ఉందో అందులో 40 మార్క్స్ వచ్చాయి. సో, ఆ 40 మార్క్స్ ఇంకా 20 మార్క్స్ రాలేదు అని చెప్పేసి నేను రాయలేకపోయాను అని చెప్పేసి తను చిన్న విషయమే అదసలు. పాస్ కూడా అయిపోయింది. అది పెద్ద విషయం కూడా కాదు. కాదు. హ్మ్. ఆ విషయానికి తను అలా హార్ట్ తొందరపాటు బ్రేక్ నిర్ణయం అయిపోయింది. తీసేసుకుంది. ఒక్కసారి డిస్కస్ ఆ! చేసుంటే ఒక్కసారి ఎవరితోనైనా ఆ విషయం చెప్పుంటే బావుండేదేమో. చాలా దానికి ఎన్నో ఆలోచనలు మనం ఎన్నో యాడ్ కలలు. చేయొచ్చు. ఎన్నో హ్మ్. కలలున్నాయి చిన్నప్పటి నుంచి. నేను అమెరికా వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి అని చెప్పేసి చెప్పేది. బట్ అలాంటి పాప ఒక్క క్షణము ఇంకా మాకు కనిపించకపోయేసరికి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయామండి. చాలా సార్లు తను లేని జీవితం నాకు కూడా వద్దు అని చెప్పేసి అంటే ఈ టీవీ ముందు చెప్తున్నాను. నేను కూడా సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను ఒకసారి. ఒకసారి నేను ట్రై కూడా చేశాను. కానీ ఒక్క క్షణం నేను ఆగిపోయాను. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మరి వారినెవరు రక్షిస్తారు? ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా! ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి కదా! చేయకపోతే మళ్ళీ సమాజంలో మనం మార్పు తీసుకురాలేదు. ఇంకా ఆడపిల్లలు చాలామందున్నారు ఇలాంటి పిల్లలు సమాజంలో అని చెప్పేసి ఇంక నేను అప్పటినుంచి నేను ఇది కాలేజెస్‌లో స్టార్ట్ చేయడము, అంటే వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము, కౌన్సెలింగ్స్, స్పందన ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో కాలేజెస్‌కి వెళ్ళడము ఇలా హ్మ్. జరిగిందండి. మేడం మీరిప్పుడు చెప్పిన ఇవి చాలా హృదయానికి తాకే విషయాలు మేడం. నిజంగా చాలా మేమైతే చాలా ఎమోషనల్ అయ్యాము. ఇలాగనే చాలా మందికి జరిగి ఉంటుంది గదా! అంటే యెస్. యెస్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల విషయంలో ఇలా జరిగి ఇంత పీక్ స్టేజ్‌లోకెళ్ళిన తర్వాత మీరు వాళ్ళని రక్షించిన క్షణాలేమన్నా ఉన్నాయా? యాహ్! ఉన్నాయండి. డెఫినిట్‌గా నేను చెప్తాను మీకు. ఒక విషయం రీసెంట్‌గానే జరిగింది. మ్యారీడ్ అనమాట తను. హ్మ్. మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారీడ్. నాకు తెలిసి పాపకు ఒక 19 ఇయర్స్ ఉండొచ్చు. 19, 20 ఇయర్స్. హస్బెండ్ చాలా టార్చర్ పెడుతున్నారంట. ఓకే. ఇంక తను ఏమనుకుంటుందంటే నేను ఇంకా ఇక్కడ ఉండొద్దు. అంటే అత్తగారింట్లో ఉంటారు. అమ్మగారింటికి వెళ్తేనేమో వాళ్ళేమంటారంటే డెఫినిట్‌గా సర్దుకుపోవాలమ్మా అనే అవును. చెప్తారు. అంటారు. హ్మ్. ఇప్పుడున్న సమాజంలో అలాగే చెప్తారు కదండీ! బట్ పేరెంట్స్ కూడా కొంచెం పూర్ అనమాట. హ్మ్. వాళ్ళేమంటారు హస్బెండ్ దగ్గరే ఉండాలి, హస్బెండ్‌తోనే ఉండాలి అని చెప్పేసి తనకి 2, 3 సార్లు వాళ్ళు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఓకే. బట్ ఇంకా అమ్మాయి తను బేర్ చేయలేకపోతుంది. బేర్ చేయలేక, సహించలేకపోయిందింక. సహించలేక ఇంక నేను ఎలా అయినా ఈరోజు చనిపోవాలి అనుకుంటుందనమాట. అనుకోని ఇ ఇలా జస్ట్ మా ఇంటికి రావడం జరిగింది. అది ఏంటంటే జస్ట్ నార్మల్‌గా వచ్చింది. ఇంకా జస్ట్ ఊరికే ఒకసారి చూసేసి వెళ్దామని. మాకెందుకో డౌటొచ్చిందనమాట. డౌటొచ్చి నేను మా సిస్టర్ కలిసి ఇంక వాళ్ళకి కౌన్సెలింగ్ అది ఇది ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్పామనమాట. చనిపోయి సాధిచ్చేదేది లేదమ్మా. ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలి. ఏదైనా ఉంటే బ్రతికి చూపించాలి అని చెప్పేసి కొన్ని ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ చాలామంది ఉన్నారండి మన హ్మ్. సమాజంలో లేడీస్ ఇన్‌స్పిరేషన్‌గా. వాళ్ళు సింగిల్ పేరెంట్స్ అయ్యుండి వర్క్ చేసుకుంటున్నారు. అలాంటి పేరెంట్స్ గురించి కొంతమంది చెప్పి మేము తనని మాట్లాడి కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల మరలా ఒకసారి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తనే ఓన్‌గా మాట్లాడుకోవడం జరిగింది. ఓహ్! వేరే మూడో వ్యక్తి లేకుండా తనే ఓన్‌గా మాట్లాడి అసలేంటి సమస్యేంటి? ఎందుకు ఇలా
జరుగుతుంది అని చెప్పేసి తను ఓన్గా మాట్లాడుకొని అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలా ఉండాలో మీరు నేర్పించాము. సో తనే వెళ్ళి మాట్లాడుకొని ఇప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఏ ప్రాబ్లం అయినా కమ్యూనికేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కానీ లేదా సమాజంలో ఎవరికైనా మనం ఏదైనా సమస్యని తీర్చాలి అంటే డెఫినెట్గా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎదురుగా మూడో వ్యక్తి ప్రభావం ఉండకూడదు. మీరు అన్నట్లుగానే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మేము బాగానే ఉన్నాంలే అనుకుంటారు, కానీ వాళ్ళు లోపల ఆ పిల్లలు ఏం అనుభవిస్తున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అంటే పిల్లలు అయితే చెప్పరు. కానీ దీనివల్ల మనం తెలుసుకునేలోగే చాలా పెద్ద లాస్ వస్తుంది. సో ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఏమైనా సలహా ఇస్తారా? పిల్లల త్రూ ఎలా ఉండాలి అనేది? డెఫినెట్గా పిల్లలతో ఎలా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్లీగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళ దగ్గర రాకూడదు. ఒకవేళ వాళ్ళు చాలా డల్గా డిప్రెషన్లో ఉంటుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా చాలా ప్రభావం తీసుకొస్తుంది. ఫ్రెండ్షిప్స్, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్, లవ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇట్లా చాలా సమాజంలో డ్రగ్స్ అని చెప్పేసి కూడా ఇప్పుడు స్కూల్ ఏజ్ నుంచే డ్రగ్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఆ డ్రగ్స్ వల్ల పేరెంట్స్కి తెలియకూడదు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు. వాళ్ళు ఇప్పుడు సికింద్రాబాద్లోనే చాలా స్కూల్స్లో మేము అబ్జర్వ్ చేసాము. ఆ స్కూల్స్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారు పిల్లలు, గర్ల్స్ ఆర్ బాయ్స్. అంటే ఇంకా వాళ్ళు అలా వాడుతున్నారు, పేరెంట్స్ కి తెలిసిపోతుందనే భయంతో చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి అలాంటి పిల్లలు ఎవరైతే ఉంటున్నారో స్కూల్లో స్కూల్ టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. అలా చేయగలిగితేనే మనం వాళ్ళని కాపాడుకోగలం. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా. అయితే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఇంకా బెటర్మెంట్ అంటే మీ లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా మరిన్ని ఏమన్నా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నామండి. ఇప్పుడు మనము ఈ సమాజంలో ఒక మార్పుని, కానీ యువత పట్ల ఒక మార్పుని తీసుకురావాలంటే వాళ్ళు ఒక 8 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండగలిగితే సమాజంలో మార్పుని, యువతలో మార్పుని కూడా తీసుకురావచ్చు. అవి ఏంటి అంటే ఎమోషనల్గా వాళ్ళ బ్యాలెన్స్, ఎమోషనల్, ఫిజికల్, ఇంటలెక్చువల్, కల్చరల్, సోషల్ అండ్ స్పిరిచువల్ అండ్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్. ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా పాటించగలిగితే యువత పట్ల మనం సమాజంలో డెఫినెట్గా మార్పుని తీసుకురాగలుగుతాం. ముందు ఈ ప్రాజెక్ట్ పరిపూర్ణని స్టార్ట్ చేసామండి. కాలేజెస్లో మేము వర్క్ జరుగుతుంది. ప్రాజెక్ట్ పరిపూర్ణ. ఎస్. ఓకే, మీరు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పరిపూర్ణ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.